సో నేచర్స్ పవర్ఫుల్ విల్ టు సర్వైవ్ అండ్ సోషల్ స్టెబిలిటీ అనేది ప్రకరణం యొక్క శీర్షిక రాసుకోండి. నేచర్స్ పవర్ఫుల్ విల్ టు సర్వైవ్ అండ్ సోషల్ స్టెబిలిటీ అది ప్రకరణం శీర్షికని కొంచెం ప్రకరణంలో జ్ఞానం తెలుసుకున్న తర్వాత చెప్పే ప్రయత్నం చేద్దాం. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎ కౌంటర్ జెనెటిక్ థ్రెడ్ దట్ రన్స్ త్రూ దెమ్ and the counter is that there is a great and powerful propensity of nature for its greatest species to survive, its greatest ones. So nature has instilled within its kingdom the strong will to live, the strong will of species survival. And in order for nature to continue to produce the environment to which the soul visits and reforms, nature as a goddess must always keep her kingdom clean and strong, so that she may be intercoursed by God, the planting of the soul in the womb of her species. First, ఆత్మ చైతన్యం దివ్యలోకాల్లో ఉన్నప్పుడు జన్మని ఏ రీతిగా ఎంచుకుంటుంది, ఆత్మ చైతన్యం యొక్క ప్రాధాన్యతలు ఏ రీతిగా ఉంటాయి. మనం స్వర్గధామంలోనే ఉన్నాం, జన్మ తీసుకోవాలనుకున్నాం. ఆ పైనుంచి ఒకసారి విహంగ వీక్షణ చేసినప్పుడు భూతలంలో ఎన్ని నాగరికతలు, ఎన్ని కల్చర్స్ ఉన్నాయో మనం ఒకసారి నిశ్చితంగా గమనించాం. సరే, మన అభిష్టానుసారం మన లక్ష్యాన్ని ఎంచుకోవటానికి, మన లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా ఉండే జన్మని అక్కడ మనం ఎంచుకున్నాం, దిగొచ్చాం. అదంతా ఒక రకమైన అది అయిపోయింది, అదొక. కానీ ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు. ఇక్కడ మానవుడు, ప్రకృతి. ఏం చెప్తున్నారు? ప్రకృతి. సో భూ ఉపరితలం మీద జీవిస్తున్న మానవుడు ఎప్పుడు ప్రకృతితో అనుసంధానమై ఉంటాడు. అంటే ఒక సూత్రానికి ఒకవైపు మానవుడు ఉంటే మరోవైపు ప్రకృతి ఉంటుంది. సూత్రానికి ఒకవైపు మానవుడు ఉంటే మరోవైపు ప్రకృతి ఉంటుంది. మానవుడు ప్రకృతి ఒకరికొకళ్ళు అనుసంధానమై ఉంటారంట. మానవుడు ప్రకృతి ఒకరికొకళ్ళు అనుసంధానమై ఉంటుందంట. ప్రకృతితో అనుసంధానం అవ్వటం కన్నా ప్రకృతి యొక్క సంకల్ప శక్తితో అనుసంధానమై ఉంటారంట. ఏంటి ఆ సంకల్పం అంటే, తన్ను ఆశ్రయించి తనలో అంతర్గర్భితంగా జీవించడానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ సరైన వాతావరణాన్ని పరికల్పించి వాళ్ళ సంస్కరణకి, వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకి దోహదపడే వాతావరణాన్ని అందివ్వాలన్న సంకల్పం ఒకవైపు. అంటే ఓ దివ్యకాంతి పుంజం లేదా ఓ దివ్యకాంతి పుంజం ఒక అద్భుతమైన సృష్టిని సృష్టించింది, ఒక తనాన్ని సృష్టించింది. ఆ తనానికి ఏ స్థూల ధర్మం ఇచ్చిందంటే, నువ్వు ప్రకృతిగా ఉండు అన్నప్పుడు ఆ ప్రకృతికి ఒక స్థూల ధర్మం ఉంది, ఒక స్థూల ధర్మాన్ని ప్రసాదించాడు. ఏంటంటే, సుదూర తీరాల నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి తన్ను ఆశ్రయించి తనలో అంతర్భాగంగా జీవించడానికి దిగి వచ్చిన దేవదేవుళ్ళందరూ జీవించడానికి, జీవించి ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఏ వాతావరణం ఉండాలో అలాంటి వాతావరణాన్ని నేను అందించి తీరుతాను. అలాంటి వాతావరణాన్ని పరికల్పించడానికి అభ్యంతరంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నేను క్షాళన చేసి ఎప్పటికప్పుడు నేను పరిశుభ్రంగా అంటే ఇక్కడ క్లీన్లెస్ అని కాదు, అంటే ఆత్మ చైతన్యాలు దేహదారులై, దేవుళ్ళే అయి ఉన్న ఆత్మ చైతన్యాలు దేహదారులై దిగి వస్తున్నాయి. ఎందుకు? తమ నిర్దిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని పొందడానికి ప్లస్ జీవించడానికి. మరి ఆయా ఆత్మ చైతన్యాలు ఆయా ఆధ్యాత్మిక లక్ష్యాలు నెరవేర్చుకోవాలంటే ఇక్కడ ఒక నిర్దిష్టమైన వాతావరణం ఉండాలి. ఆ నిర్దిష్టమైన వాతావరణం ఉన్నప్పుడే ఆత్మ చైతన్యాలు దేహదారులై ఇక్కడికి రావటానికి, వచ్చి జీవించడానికి, జీవించి సంస్కరించుకోవడానికి సాధ్యమవుతుంది. అందుకని
అలాంటి వాతావరణానికి అభ్యంతరంగా ఉన్న అన్ని అంశాలని తాను క్షాళన చేసేస్తుంది. అలాంటి వాతావరణానికి అభ్యంతరంగా ఉన్న అన్ని అభ్యంతరాలని తను క్షాళన చేస్తుంది. క్లీనింగ్ అంటే అది అంతేగాని ఈ క్లీనింగ్ కాదు. ఇప్పుడు మీకు చదివితే అర్థమైపోతుంది, అదే కనిపిస్తుంది. చూడండి, హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ కౌంటర్ జెనెటిక్ థ్రెడ్. కౌంటర్ జెనెటిక్ థ్రెడ్, కౌంటర్ ఉంది ఇటు అటు, that runs through them. And the counter is that there is a great and powerful propensity of nature for its great species to survive its greatest one. అది అంతేనా? సో మరొకసారి చెప్తున్నా, ఒకానొక దివ్యమైన కాంతిపుంజం శుద్ధశక్తి స్వరూపానికి ఓ నిర్దిష్టమైన స్థూల ధర్మాన్ని ప్రసాదించి సృష్టించారు. ఓ నిర్దిష్టమైన స్థూల ధర్మాన్ని, ఒక నిర్దిష్టమైన స్వరూపాన్ని ప్రసాదించి సృష్టించారు. అప్పటి నుంచి ఆ నిర్దిష్టమైన సృజనాత్మకత, సృష్టి ఉనికిలో కొనసాగుతూ ఉన్నది. అస్తిత్వం అన్నప్పుడు ఆస్తి కాకపోయినా అస్తిత్వంలో కొనసాగుతూ ఉన్నది. తనకు ఒకే ఒక్క లక్ష్యం ఉంది. తనకేంటి? ఒకే ఒక్క లక్ష్యం. సుదూర తీరాల నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి తన్నాశ్రయించి తనలో అంతర్భాగంగా జీవించడానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ వాళ్ళు జీవించడానికి, వాళ్ళు జీవించి ఆధ్యాత్మికంగా ఎదగటానికి, ఎదుగుతూ తదనుగుణ్యమైన సంస్కరణలు చేపట్టుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని అందించి తీరతాను అన్నది ఒక పట్టుదల. సో హ్యూమన్ బీయింగు ప్రకృతి యొక్క ఈ సంకల్పం రెండు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి, రెండు ముడిపడి ఉంటాయి. రెండు అంటే ఒక సూత్రానికి ఒకవైపు హ్యూమన్ బీయింగు, ఒకవైపు ప్రకృతి యొక్క చాలా తీవ్రమైన సంకల్పం ఉంటుంది. సో వీఆర్ గాడ్స్. ఏంటి? మనం దేవుళ్ళం, పాపాత్మలం, దేవుళ్ళం, దివ్యమైన కాంతిపుంజాలం. మన సహజత్వం, నిజతత్వం భూతలం కాదు. మన ఆధ్యాత్మిక మహాప్రస్థానంలో, ప్రస్థానం అంటే ఒక్కొక్క అడుగు ఎక్కుతూ పైకి వెళ్ళటం, ప్రమోట్ అవుతూ జర్నీ చేయటం. ప్రస్థానం అంటే ప్రయాణం అని కాదు, ఇవాల్వ్ అవుతూ ప్రయాణం చేయటం. ప్రస్థానం అంటే ఏంటి? ఇవాల్వ్ అవుతూ ప్రయాణం చేయటం, ఎదుగుతూ ప్రయాణం చేయటం. సో మనం సంస్కరణ కోసం దిగొస్తున్నాం. మొట్టమొదటిసారి జన్మ తీసుకున్నప్పుడు దేనికి వచ్చాం? నిన్న మనం తెలుసుకున్నాం కదా, కేవలం మహాశూన్యం మాత్రమే విరాజిల్లుతున్న తొలినాళ్లలో ఒకానొక శుభముహూర్తాన్న ఆ మహాశూన్యం స్వయంభూగా, అంటే తనంతట తానుగానే స్పృహలోకి వచ్చింది. స్వయంభూగా స్పృహలోకి వచ్చిన శూన్యం ప్రేమకు ప్రేరేపింపబడింది. ప్రేమకు ప్రేరేపింపబడి ఆ స్వయం తన విలువను తాను తెలుసుకోవడానికి అంతర్ముఖమవ్వన ఆరంభించింది. సరిగ్గా ఆ నేపథ్యాన్ని మనం ఓంకారం అంటాం. సరిగ్గా ఆ నేపథ్యాన్ని మనం ఓంకారం అంటే, మనం ఇది తెలియాలంటే ఓంకారం నుంచి, అంటే కౌంటర్ పార్ట్ అన్నారు కదా, ఈ పార్ట్ గురించి తెలియాలి, ఈ పార్ట్ గురించి. ఇందాకేమో సూత్రానికి ఒకవైపు చెప్పాను, ఇప్పుడు సూత్రానికి మరోవైపు గురించి చెప్తున్నా కదా. కౌంటర్ పార్ట్స్ రెండు. గుర్తుందా మన ఆవిర్భావం ఎలా జరిగింది? అదే ఇప్పటిదాకా ఒక ప్రహేళికగా మిగిలిపోయింది. అద్వైతం అందరి నోట్లోంచి అనునిత్యం చెప్పబడే అద్వైతం ఒక ప్రహేళిక అంటే పజిల్. ప్రహేళిక అంటే పజిల్, అంటే ఒక ల్యాబ్రింత్ లాగా. అసలు అది ఆ అద్వైతం లోపలికి వెళ్తున్నారు కానీ బయటికి రాలేకపోతున్నారు. ల్యాబ్రింత్ అంటే పద్మవ్యూహం. ల్యాబ్రింత్ అంటే ఏంటి? పద్మవ్యూహంలాగా ఉండిపోయింది. ఎవడు దానిలోంచి అసలు ఎట్లా బయటికి రావాలో కూడా వాడికి అర్థం అవ్వట్లేదు. అది ప్రహేళికలా ఉండిపోయింది అద్వైతం. అది తెలియాలంటే
మనకి సృష్టి యొక్క ఆవిర్భావ రహస్యం తెలియాలి. అది తెలియాలంటే మనకి సృష్టి యొక్క ఆవిర్భావ రహస్యం తెలియాలి. మనం ఎలా ఆవిర్భవించామో తెలియాలి. ఒక రకమైన జేగంటలు మోగుతాయి మనకి. యాక్చువల్గా మన సృష్టి యొక్క ఆవిర్భావ రహస్యం బాగా విన్న కొద్దీ వినసొంపుగానే ఉంటుంది. అది ఇప్పటిదాకా వెగట పుట్టదు. అదొక తీయందనాల తలంపు, అది ఒక శాశ్వతమైన స్మృతి పదం. కేవలం శూన్యం మాత్రమే విరాజిల్లుతున్న తొలినాళ్లలో అన్నప్పుడు ఏంటి, మన ఫస్ట్ స్టేజీ వాయిడ్నెస్. మన ఫస్ట్ స్టేజ్ ఏంటి, మహాశూన్యం. ఎవరి గురించి తెలుసుకుంటున్నాం, మన గురించి. మన ఫస్ట్ స్టేజ్ ఏంటి, మహాశూన్యం. మహాశూన్యం అన్నప్పుడు కూడా గౌతమ్ బుద్ధుడు చెప్పిన శూన్యం వేరు, మనం చెప్తున్న శూన్యం వేరు. రెండిట్లో శబ్ద సామ్యం ఉన్నది కానీ భావసామ్యము లేదు. అక్కడ ఏమీ లేకపోవటం. ఇక్కడ శూన్యం అంటే ఏంటి, వ్యాక్యూమ్. శూన్యం అంటే ఏంటి, వ్యాక్యూమ్, ఏమీ లేకపోవటం. అది కాదు మనది శూన్యం. మనం చెప్తున్న శూన్యం భౌతికంగా ఏం లేదు, కానీ అస్తిత్వంలో కొనసాగుతున్న ప్రతి అంశానికి మాతృక మూలం అవ్యక్తంగా ఉన్న దివ్యత్వం, ఇంకా వ్యక్తం అవ్వని దివ్యత్వం, ఇంకా వ్యక్తం అవ్వని దివ్యత్వం, ఇంకా వ్యక్తం అవ్వని ఆరంభించని దివ్యత్వం, ఇంకా వ్యక్తం అవ్వని ఆరంభించిన దివ్యత్వం. సో అక్కడి నుంచి మనం మొదలయ్యాం, అక్కడి నుంచి మన ఆరంగేట్రం జరిగింది. మహాశూన్యం స్వయంభూగా అంటే తనంతట తానుగానే స్పృహలోకి వచ్చింది. తనంతట తానుగానే స్పృహలోకి వచ్చింది. స్పృహలోకి రావటం అంటే ఏంటి, నేనున్నానని నాకు తెలియటం. నేనున్నానని నాకు తెలియటం. మీరు ఎందుకంటే ఉత్తి పదాలు నేర్చుకుని మళ్ళీ పదాల్లో మధ్యలో ఉన్నది లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. స్పృహలోకి రావటం అంటే ఏంటి సార్ అని అడిగాడు అనుకో, ఎప్పటి నుంచో ఉన్నది ఎప్పుడో ఒకప్పుడు తాను ఉన్నానని గుర్తెరిగితే దాన్ని స్పృహలోకి రావటం అంటారు. ఎప్పటి నుంచో నేను ఉండొచ్చు, కానీ నేనున్నానన్న స్పృహ నాకు లేదు. ఎప్పటికో అప్పటికి నేనున్నానన్న స్పృహ నాకు కలిగింది. దాన్ని ఏమంటారు, స్పృహలోకి రావటం. బీయింగ్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కాన్షియస్. బీయింగ్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కాన్షియస్. Consciousness we have accomplished on a later date, but the first phase we have accomplished is conscious. Being aware of its own existence can be termed as conscious. Can you just write it down? Being aware of its own existence can be termed as conscious. తానున్నానని తాను గుర్తెరగటమే స్పృహలోకి రావటం అంటే. సో ఆ ఆరిజిన్ గురించి నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్తున్న దేని గురించి, ఆరిజిన్, మన మూలం, మన మాతృక, మన సహజత్వం, మన నిజతత్వం, మన ఆవిర్భావ రహస్యం. మన మూలం గురించి, మన నిజతత్వం గురించి, మన ఆవిర్భావ రహస్యం గురించి. మన ఆవిర్భావ రహస్యం గురించి అది అత్యంత నిగూఢమైంది. అక్కడే పట్టుకోలేరు ఎవరు. నేను సగౌరవంగా మీకు ఏమన్నా ఆస్తి ఇచ్చానంటే ఆ మాతృక గురించి, మూలం గురించి. అది మీకు అందివ్వటం వల్లనే మీకు అద్వైతం అర్థమైంది. అది మీకు అందివ్వటం వల్లనే ఏకత్వం అర్థమైంది. అది మీకు అందివ్వటం వల్లనే నా అస్తి కించత్, నేహి నానాస్తి నా కించత్. మామూలుగా అనేస్తున్నారు కానీ ఎవరికి అర్థం అవ్వాల. అనేకం లేనే లేదు, కొంచెం కూడా అనేకం అనేది లేనే లేదు. ఇది వాచా వైభవంగా ఉండిపోయింది తప్ప, వాచా వైభవంగానే ఉంది తప్ప అది ఎవరికి దాని నిగూఢత్వం తెలియలే. మనకు తెలిసింది ఎందుకంటే ఈ 4 వాక్యాల వల్లనే. కేవలం శూన్యం మాత్రమే విరాజిల్లుతున్న ఆ తొలినాళ్లలో ఒకానొక శుభముహూర్తాన్న ఆ మహాశూన్యం స్వయంభూగా అంటే తనంతట తానుగానే స్పృహలోకి వచ్చింది. స్వయంభూగా స్పృహలోకి వచ్చిన శూన్యం ప్రేమకు ప్రేరేపింపబడింది. దేనికి ప్రేరేపింపబడింది? ప్రేమ అనగానే 2 ఆపోజిట్ జెండర్స్కి మధ్యలో జరిగేదో, 2 హ్యూమన్ బీయింగ్స్కి మధ్యలో జరిగేదో, అసలు హ్యూమన్ బీయింగ్కి ప్రేమకి సంబంధం లేదు.
అది మనిషికి సంబంధం లేని పదం, గుర్తుపెట్టుకోండి. అనేక పదాలు, ఆధ్యాత్మికతమైన పదాలని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం, మనం తెచ్చుకున్నాం, అప్పటికి తెచ్చుకున్నాం. అనేక పదాలు, దే ఆర్ ఆల్ ఎగ్జాటిక్ టర్మ్స్, దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ హ్యూమన్ బీయింగ్. బట్ హ్యూమన్ beings have imported those phenomenon verbiage, vocabulary. ప్రేమ కూడా అలాంటిదే. సో మాండుక్యోపనిషత్తులో ఆ పదాలు కూడా మహర్షి వాడిన పదాలు ఏంటది? జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఈ పదాలు కూడా ప్రేమ అనేది ఎలా మనం తెచ్చుకున్నామో ఇది కూడా ఆ దివ్యలోకాల నుంచి మనం తెచ్చుకున్న పదాలు తప్పితే మనకు సంబంధం లేని పదజాలం. సో ప్రేమ అంటే ఇద్దరూ ఉండాల్సిన అవసరమే లేదు. ప్రేమలో అసలు ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరిని కలిపేది కూడా ప్రేమ కాదు. ప్రేమ అంటే నీ అంతరంగంలోంచి అంతర్ముఖం అవ్వటానికి జరిగే ఒక ప్రేరణని ప్రేమ అంటారు. ఐ హ్యావ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ క్వైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. లవ్ ఇస్ అన్ ఇన్విటేషన్ ఫర్ ది ఇంట్రాస్పెక్షన్. సింపుల్గా చెప్పాను. ఏమని? లవ్ ఇస్ అన్ ఇన్విటేషన్ ఫర్ ఇంట్రాస్పెక్షన్. ప్రేమ అంటే అంతర్ముఖీనమైన దృక్పథానికి ఆహ్వానం. అంతర్ముఖీనమైన దృక్పథం అంటే మన మాతృక, మన మూలాల గురించి మనం అధ్యయనం చేయటం. ద పర్సూట్ ఆఫ్ ది సోర్స్ కెన్ బి రైట్లీ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ ఇంట్రాస్పెక్షన్. అంతర్ముఖీనమైన దృక్పథం అంటే ఏంటి? ద పర్సూట్ అంటే వెతకటం. పర్సూట్ ఆఫ్ ది సోర్స్, నా మాతృక గురించి, నా మూలం గురించి నేను తెలుసుకోవాలన్న కోరిక కలగడాన్ని అంతర్ముఖీనమైన దృక్పథం అంటారు. మరి మనకు కూడా ప్రేమ వచ్చింది. ప్రేమ అంటే ఏంటి? అంతర్ముఖీనమైన దృక్పథానికి ఆహ్వానం. అంటే ఏంటి? నువ్వెవరవో నువ్వు తెలుసుకో, నీలో ఏముందో నువ్వు తెలుసుకో అని ఒక ఆహ్వానం వచ్చింది. ఏమని వచ్చింది? నువ్వెవరవో నువ్వు తెలుసుకో, నీలో ఏముందో నువ్వు తెలుసుకోమని ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఆ ఆహ్వానానికి స్వయం అంగీకరించి అంతర్ముఖం అవ్వని ఆరంభించింది. అంటే ప్రేమకు ప్రేరేపింపబడి తన విలువని తాను తెలుసుకోవటానికి అంతర్ముఖమైన ఆ స్వయాన్ని మనం ప్రణవం, ఓంకారం, హిరణ్య గర్భాలయంగా పిలుస్తాం. సో మనం ఎవరం? ఆ మహాశూన్యం, ఆ స్వయం, ఆ ప్రేమ, ఆ ఓంకారం, అంతటి ఉన్నతమైన వాళ్ళం. ఆ ఓంకారం తనలోకి దర్శించినప్పుడు అనేకమైన దివ్యకాంతి పుంజాలు కనిపించాయి. ఆ దివ్యకాంతి పుంజాలమే మనందరం. ఆ దివ్యకాంతి పుంజాలు కాంతి పుంజాలుగా విరాజిల్లుతున్నప్పుడు వాటి గురించి వాటికి ఎక్కడి దాకా తెలుస్తుందంటే తాము శాశ్వతమైన వాళ్ళం, తాము దైవాలం. తమని నియంత్రించగలిగేవారు ఎవరూ లేరు. తమ స్వేచ్ఛలో తాను ఉండగలగచ్చు. ఈ మూడు అంశాలే తెలుసు. వీఆర్ ఫర్ ఎవర్, వీఆర్ డివైన్ బీయింగ్స్, అండ్ వీఆర్ నాట్ బీయింగ్. వీ కెన్ సెలబ్రేట్ అవర్ లైఫ్ విత్ ది అబ్సల్యూట్ ఫ్రీడమ్. దేర్ ఆర్ నో గైడింగ్ ప్రిన్సిపల్స్, దేర్ ఆర్ నో గైడింగ్ లాస్ విచ్ రిస్ట్రిక్ట్ అస్ అనేది అక్కడ దా తెలుసుకున్నాయి. కానీ అంత దివ్యమైన కాంతి పుంజాలం మనం, అంత మహోన్నతమైన దేవదేవుళ్ళం భూతలానికి అసలు ఎందుకు వచ్చాం? మొట్టమొదటిసారి, తర్వాత వదిలేసి మొట్టమొదటిసారి ఎందుకు వచ్చామంటే మన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి వచ్చాం. మన సహజత్వాన్ని, మన నిజతత్వాన్ని అభివ్యక్తీకరించడానికి వచ్చాం. ద వెరీ ఫస్ట్ టైం, ద వెరీ పర్పస్ ఆఫ్ ది బ్యూటిఫుల్ లైట్ బీయింగ్ visiting this terra for the first time is to explore, express, experience its inherent divinity. మన దివ్యత్వాన్ని మనం అభివ్యక్తీకరించడానికి వచ్చాం. ఏమే క్లియర్? ఆ అభివ్యక్తీకరించడానికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించకపోగా, మన దివ్యత్వాన్ని
అభివ్యక్తీకరించకపోగా మన ఆలోచన సంవిధానంలో కొన్ని మలినాలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ మలినాలు ఏంటంటే పంచభూతాల యొక్క స్థూల ధర్మాలకి లోబడి జీవించటం, పంచభూతాల యొక్క స్థూల ధర్మాలకి లోబడి యోచించటం, లిమిటింగ్ అవర్ థింకింగ్ ప్యాటర్న్ బై ది ప్రాపర్టీస్ ఆఫ్ ది 5 ఎలిమెంట్స్. నీరు, పలం, ఎరుగు, ఈ దరిద్రం అంతా వచ్చింది. వస్తువు పైకి ఎగరేస్తే కింద పడుద్ది. ఆ పంచభూతాలు మనం సృష్టించామన్న విషయం మర్చిపోయి, వాటికి స్థూల ధర్మాలను మనం ఇచ్చామని మర్చిపోయి, ఆ పంచభూతాల యొక్క స్థూల ధర్మాలకు అనుగుణ్యంగా మనం ఆలోచించడం మొదలుపెట్టేశాం. భూమి తన చుట్టూ తాను తిరుగుద్ది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, రాత్రి పడుద్ది, పగలు పడుతుంది. కరెక్టే అదంతా. కానీ అదంతా ఎలా వచ్చింది? మనమిస్తే వచ్చింది. మనమిచ్చిన స్థూల ధర్మాన్ని రాజమౌళి చూస్తున్నాడు. ప్రభాసు అమరేంద్ర బాహుబలిగా, రాణాని భల్లాల దేవిగా చూస్తున్నాడు. వాళ్ళతో అలాగే వ్యవహరించవచ్చు. కానీ ప్రభాస్కి అమరేంద్ర బాహుబలి పాత్రను ఎవరిచ్చారు? తర్వాత రాణా భల్లాల దేవ పాత్ర ఎవరిచ్చారు? తనిస్తే వచ్చాయి. అది మర్చిపోయి ఇతను కూడా వాళ్ళని అమరేంద్ర బాహుబలి, భల్లాల దేవ అనుకుని రాంగాన్ని లేచి నుంచోటం ఎంత దరిద్రం. ఈ పంచభూతాలు, భూమికి తన చుట్టూ తాను తిరిగి సూర్యుని చుట్టూ తిరగగలిగే స్థూల ధర్మం మనం ఇచ్చాం. మహాసూర్యుడికి ఒక ప్రచండమైన ప్రకాశాన్ని వెలగగలిగే సామర్థ్యాన్ని మనం ఇచ్చాం. అవన్నీ శుద్ధశక్తి స్వరూపాలే. కానీ ఏమైంది? భూతలానికి వచ్చినప్పుడు ఈ ప్రకృతికి లోబడి, ప్రకృతి అన్నప్పుడు సహజత్వం అనే ఒక కాంటెక్స్లో ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు లో లెవెల్లోనే చెప్తాం. వీటన్నిటికీ లోబడి మనం జీవించడం మొదలుపెట్టాం కదా. ఇక్కడ మనం ఎగరాలనుకుంటే ఎగరలేము, ఎందుకంటే భూ ఆకర్షణ శక్తి మనని ఎగరనివ్వదు. సో ఇలాంటి దరిద్రం అంతా వేసుకుని వెళ్ళిపోయాం. అంతేకాకుండా మనల్ని మనం మానవుడు అనుకోవటం, మనం పాత్ర అనుకోవటం, కర్మ సిద్ధాంతాన్ని తగిలించుకోవటం, ఇలాంటి చండాలాలన్నీ వేసేసుకుని వెళ్ళిపోయాం. మన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించకపోగా మన ఆలోచన సంవిధానాన్ని కలుషితం చేసుకుంటూ వచ్చేసాం. ఆ కలుషితాన్ని పోగొట్టుకుని ఆ ప్రాంగణంలో సరైన ఆలోచన సంవిధానంతో అలంకరించుకోవటాన్ని సంస్కరించుకోవటం అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీఫార్మేషన్. క్లీనింగ్ అవర్ కంటామినేషన్ and decorating ourselves with the beautiful rightful thinking pattern is called as reformation. సంస్కరించుకో. మనం అలా వచ్చాం భూతలానికి. మనం ఫస్ట్ టైం అలా వచ్చాం, ఇంకా అలాగే వస్తున్నాం. ఇది కౌంటర్కి ఒక పార్ట్. సూత్రానికి ఒకవైపు ఇతను, సూత్రానికి మరోవైపు చెప్పాగా. సుదూర తీరాల నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి తన్నాశ్రయించి తనలో అంతర్భాగంగా జీవిస్తున్న వారి దేవదేవుళ్ళందరికీ, మహిమాన్వితమైన దివ్యమైన అతిథులందరికీ, అద్భుతమైన కాంతి పుణ్యాలందరికీ వాళ్ళు జన్మించి ఎదగటానికి, ఎదిగి జీవించటానికి, జీవించి తమని తాము సంస్కరించుకోవటానికి దోహదపడే అద్భుతమైన నేపథ్యాన్ని, వాతావరణాన్ని నేను అందిస్తాను అన్న ఒక సృష్టి. అది అన్న ఒక సృష్టి తన లక్ష్యానికి అవరోధంగా ఉంటే ఆ అవరోధాలని ఎప్పటికప్పుడు తను పరిశుభ్రం చేసేసుకుంటుంది. ఇంకొంచెం ఇంకా అర్థం. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎ కౌంటర్ జెనెటిక్ థ్రెడ్ దట్ రన్స్ త్రూ దెమ్, అండ్ ది కౌంటర్ ఇస్ దట్ దెర్ ఇస్ ఎ గ్రేట్ అండ్ పవర్ఫుల్ ప్రొపెన్సిటీ ఆఫ్ నేచర్ ఫర్ ఇట్స్ గ్రేటెస్ట్ స్పీసీస్. అందుకని గ్రేటెస్ట్ స్పీసీస్ అన్నాడు. గ్రేటెస్ట్ స్పీసీస్ మనం, ఓకేనా, టు సర్వైవ్. ఇట్స్ గ్రేట్. మళ్ళీ మన సరిపోలే ఆయనకి. ఇట్స్ గ్రేటెస్ట్ వన్స్. అది మనం, ఓకేనా. దట్స్ ఇట్. ఎస్, రాసుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మిగతా అన్ని స్పీసీస్ హ్యూమన్ బీయింగ్స్ అన్నాడు ఆయన. హ్యూమన్ బీయింగ్స్ గ్రేటెస్ట్ స్పీసీస్. ఆత్మ చైతన్యం దేహదారి అయి భూతలానికి దిగి వచ్చిన నేపథ్యాన్నే మానవుడుగా అభివర్ణిస్తున్నారు. రెండో మానవుడికి
ఇన్వర్టెడ్ కామా ఉండాలి. మానవుడు అభివర్ణిస్తున్నాడు. ఆత్మ చైతన్యం దేహదారి అయి భూతలానికి దిగివచ్చిన నేపథ్యాన్నే మానవుడుగా అభివర్ణిస్తున్నాడు. అంటే దేవుడు మాత్రం అన్నట్లా, దేవుడు అతన్ని దేవుడిగానే అనుకుంటున్నాడు, మనిషి అనుకుంటున్నాడు వీడు మానవుడు అని. గాడ్ అనేవాడు ఈ గాడే అంటున్నాడు. అక్కడ చిన్న పొరపాటు చేస్తే పైన కేసు పోద్ది. మన దృష్టిలో అసలు దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ అనే ఎగ్జిస్టెన్స్ లేపేసేయండి మీరు. హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఎవడు లేడు అసలు. మన దృష్టిలో ఉంది దేవుడే, దివ్యమైన మహిమాన్వితమైన కాంతిపుంజమే. అతడు ఈ సాంద్రతా సీమలో అంతర్భాగంగా జీవించడానికి ఓ సాంద్రతా శిల్పాన్ని ధరించి భూతలానికి విచ్చేశాడు. సో నేనేమంటున్నానంటే మీ దృక్కోణ ఆలోచన, మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా మానవుడు అనే దాన్ని గుర్తించిన నాళ్ళు మీ ఎదుగుదల ఉండదు. అసలు మానవుడు అనేవాడు లేడు, ఉండడు, రాడు, రాబోడు. సృష్టిలో లేనిదంటే ఏమన్నా ఉంటే మానవుడే, గుర్తుపెట్టుకోండి. లేడాడు. దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ మై డియర్ ఫ్రెండ్స్. వీఆర్ బీయింగ్ హ్యూమన్ ఫర్ ఎ వైల్, దట్స్ ఆల్. అంటే దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ క్రియేషన్. వీఆర్ జస్ట్ బీయింగ్ హ్యూమన్ ఫర్ ఎ వైల్. మానవుడు అనేవాడు ఎవడు లేడు, ఉన్నది దేవదేవుడే. దైవం కొన్నాళ్ళు మానవత్వాన్ని నటిస్తున్నాడు. దైవం కొన్నాళ్ళు దెర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్, వీఆర్ బీయింగ్ హ్యూమన్ ఫర్ ఎ వైల్ అని రాసుకోండి, కింద రాసుకోండి. నిజానికి సృష్టిలో మానవుడు అనే జీవి లేనే లేడు. దైవాలమైన మనం, కాంతిపుంజాలమైన మనం కొన్నాళ్ళు పాటు మానవత్వం అనే నటనని నటించడానికి విచ్చేసాం. మానవత్వం అనే నటించడానికి విచ్చేసాం. ప్రభాస్ అనేవాడు అమరేంద్ర బాహుబలి పాత్ర పోషించాడు. నిజంగా అమరేంద్ర బాహుబలి లేడు, ఉంది ప్రభాస్ ఒక్కడే. ఏమై క్లియర్? సరే, దేవదేవుళ్ళం, దివ్యమైన కాంతిపుంజాలం మనం. ఏమై క్లియర్? ఎస్. భూ ఉపరితలం మీద, నెక్స్ట్ పేరా, భూ ఉపరితలం మీద నడయాడుతున్న మానవుడిగా పిలువబడుతున్న దేవుడు ఎప్పుడు ప్రకృతితో అనుసంధానమయ్యే ఉంటాడు. ఎప్పుడు ప్రకృతితో అనుసంధానమయ్యే ఉంటాడు. ఓ మంగళసూత్రం, ఓ మంగళకరమైన సూత్రం. ఒకవైపు సాంద్రతా శిల్పంలో గోప్యంగా ఉపస్థితమై ఉన్న ఆ దైవాన్ని, మరోవైపు ప్రకృతిని అనునిత్యం అనుసంధానం చేసే ఉంచుతుంది. నిజానికి ప్రకృతి యొక్క సంకల్పంతో ఈ మానవుడి యొక్క భౌతికమైన అస్తిత్వం అనుసంధానమై ఉంటుంది. ఎవరి సంకల్పం? ద విల్ ఆఫ్ నేచర్. ప్రకృతితో మానవుడి యొక్క ఈ భౌతికమైన, మానవుడు అన్నప్పుడు ఇప్పుడు మీకు ఇంకా పోయిందిగా, కన్వీనియంట్ కోసం వాడటం తప్ప అది ఆడేవాడు లేడు. నిజానికి ప్రకృతితో మానవుడి యొక్క ఈ భౌతికమైన అస్తిత్వం అన్నాం కాబట్టి మన అస్తిత్వం కాదు, భౌతికమైన అస్తిత్వం అనునిత్యం అనుసంధానమై ఉంటుంది. నెక్స్ట్ పేరా. సుదూర తీరాల నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి తనను ఆశ్రయించి తనలో అంతర్భాగంగా జీవించడానికి దిగివచ్చిన దేవుళ్ళు జీవించి ఆధ్యాత్మికంగా ఎదిగి తమని తాము సంస్కరించుకోవడానికి దోహదపడే అద్భుతమైన వాతావరణాన్ని, నేపథ్యాన్ని పరికల్పించటానికి కంకణబద్ధమై ఉంటుంది. గ్రేటెస్ట్ స్పీసీస్ టు సర్వే గ్రేటెస్ట్ వన్స్ దగ్గరేమో సుదీర్ఘ తీరాల నుంచి దేవదేవుళ్ళు, పవర్ఫుల్ అండ్ ప్రొపెన్సిటీ ఏమో ఆ సంకల్పం. అలా అక్కడ ఉన్నాయే చెప్పాయి. కౌంటర్ జెనెటిక్ థ్రెడ్ ఏమో సూత్రం. కానీ దాన్ని కొంచెం రాగయుక్తంగా, కొంచెం దాని లోపల ఉన్న నిగూఢమైన తత్వాన్ని చెప్పారు. రైట్, చెప్పండి. Human beings have a counter genetic thread that runs through them, and the counter is that there is a great and powerful propensity of nature for its greatest species to survive its greatest ones.
రామ్ధా. వివేకామృత భాష్య భూషితం. ఆత్మ చైతన్యం దేహధారి అయి భూతలానికి దిగివచ్చిన నేపథ్యాన్ని మానవుడు మానవుడిగా అభివర్ణిస్తున్నాడు. భూ ఉపరితలం మీద నడయాడుతున్న మానవుడిగా పిలువబడుతున్న దేవుడు ఎప్పుడూ ప్రకృతితో అనుసంధానమయ్యే ఉంటాడు. ఓ మంగళసూత్రం, ఓ మంగళకరమైన సూత్రం. ఒకవైపు సాంద్రతా శిల్పంలో గోప్యంగా ఉపస్థితమై ఉన్న ఆ దైవాన్ని, మరోవైపు ప్రకృతిని అనునిత్యం అనుసంధానం చేసే ఉంచుతుంది. నిజానికి ప్రకృతి యొక్క సంకల్పంతో ఈ మానవుడి యొక్క భౌతికమైన అస్తిత్వం అనుసంధానమై ఉంటుంది. సుదూర తీరాల నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి తనను ఆశ్రయించి తనలో అంతర్భాగంగా జీవించడానికి దిగివచ్చిన దేవుళ్ళు జీవించడానికి, జీవించి ఆధ్యాత్మికంగా ఎదగటానికి, ఎదిగి తమని తాము సంస్కరించుకోవడానికి దోహదపడే అద్భుతమైన వాతావరణాన్ని, నేపథ్యాన్ని పరికల్పించడానికి కంకణబద్ధమై ఉంటుంది. Human beings have a counter genetic thread that runs through them, and the counter is that there is a great and powerful propensity of nature for its greatest species to survive, its greatest one. So nature has instilled within its kingdom the strong will to live, the strong will of species survival. And in order for nature to continue to produce the environment to which the soul visits and reforms, nature as a goddess must always keep her kingdom clean and strong so that she may be intercoursed by God. Enta beautiful ga varninchadu. She may be intercoursed by God, the planting of the soul in the womb of our species. So nature has instilled within its kingdom the strong will to live, the strong will of species survival. Strong will to live ni నేను ఇందాక మంగళసూత్రం అన్నప్పుడు ఎలా అయితే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశానో మంగళకరమైన సూత్రం అని, స్ట్రాంగ్ విల్ టు లివ్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంతే, అది వేరు ఇది వేరు కాదు. స్ట్రాంగ్ విల్ ఆఫ్ స్పీసీస్ సర్వైవల్. సో తనలో అంతర్భాగంగా జీవించటానికి దిగి వచ్చిన దేవదేవుళ్ళందరూ వాళ్ళ లివ్ అంటే బతకడం ఒకటే కాదు, వాళ్ళ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి దోహదపడేటట్లుగా జీవించాలని దృఢ సంకల్పం తనలో తాను ఇన్స్టాల్ చేసేసుకుందంట. అది ఎవరైతే ఈ ప్రకృతికి స్థూల ధర్మాన్ని ఇచ్చారో వాళ్ళు ప్రసాదించారు. మరి అంత లోతుకి వెళ్ళక్కర్లేదు. కానీ చూడండి, ఇప్పుడు అర్థమైపోతుంది. సో నేచర్ హ్యాస్ ఇన్స్టిల్డ్ విత్ ఇన్ ఇట్స్ కింగ్డమ్. ప్రకృతి తన దివ్య మహాసామ్రాజ్యాలలోనే ఒక రాజ్యాంగాన్ని చాలా తీవ్రంగా పరినిర్మించుకుందంట. ప్రకృతి తన రాజ్యాంగంలో తానే తన రాజ్యాంగాన్ని పరినిర్మించుకుందండి, చాలా తీవ్రంగా నిర్ద్వంద్వంగా నిర్మించేసుకుందండి. సో నేచర్ హ్యాస్ ఇన్స్టిల్డ్ విత్ ఇన్ ఇట్స్ కింగ్డమ్ ద స్ట్రాంగ్ విల్ టు లివ్. స్ట్రాంగ్ విల్ టు లివ్ అనేదాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి వారు ఏం చేశారంటే ద స్ట్రాంగ్ విల్ ఆఫ్ స్పీసీస్ సర్వైవల్, ద స్ట్రాంగ్ విల్ ఆఫ్ స్పీసీస్ సర్వైవల్. రాసుకోండి. ప్రకృతిగా పిలువబడుతున్న ఈ దివ్య సంకల్పం, అక్కడ మీరు గమనించారు, ఇందాకేమో నేచర్స్ విల్ అన్నాం, ఇప్పుడు అసలు ఈ సంకల్పాన్నే నేచర్ అనేసాం. ఈ సంకల్పాన్నే నేచర్ అన్నాం. ఇది తనలో ఆశ్రయంకి జీవించాలన్నదాన్నే సంకల్పాన్ని ప్రకృతి అనేసాం. తనని తాను ఓ పటిష్టమైన స్థూల ధర్మంతో పరినిర్మించుకున్నది. సరిగ్గా ఆ స్థూల ధర్మమే తనని ఆశ్రయించిన తన అతిథి దేవుళ్ళు జీవించాలి, జీవించి వారి ఆధ్యాత్మిక లక్ష్యాలని నెరవేర్చుకోవాలి. అనగా తన అతిథి దేవుడు జీవించాలి అన్న ఏకైక సంకల్పంతో తానే తన రాజ్యాంగాన్ని పరినిర్మించుకున్నది. సో ద వన్ అండ్ ఓన్లీ విల్ పవర్ ఆఫ్ ది nature is the grandest gods who happen to be its guest should survive in the sense that they should not, that the embodiment is living. They should accomplish their spiritual targets. For accomplishing their spiritual targets, they should at least live before leaving this earth planet. అది నా ఉద్దేశం. ఆధ్యాత్మిక లక్ష్యాన్ని పొందడం కోసం జీవించాలి. దేనికోసం? ఆధ్యాత్మిక లక్ష్యం పొందడానికి. బతకటం అంటే
శరీరం బతకటం. జీవించటం అంటే మన ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చబడటానికి మనం బతకటం. గుర్తుపెట్టుకోండి, బతకటం వేరు, జీవించటం వేరు. ప్రకృతిగా పిలువబడుతున్న ఈ దివ్య సంకల్పం తనని తాను ఓ పటిష్టమైన స్థూల ధర్మంతో పరినిర్మించుకున్నది. సరిగ్గా ఆ స్థూల ధర్మమే తనని ఆశ్రయించిన తన అతిథి దేవుళ్ళు జీవించాలి, జీవించి వారి ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి, అనగా తన అతిథి దేవుడు జీవించాలి అన్న ఏకైక లక్ష్యంతోనే తన రాజ్యాంగాన్ని పరినిర్మించుకున్నది. ఎస్. And in order for the nature to continue to produce the environment to which the soul visits and reforms, nature as a goddess must always keep her kingdom clean and strong, so that she may be intercoursed by God, the planting of the soul in the womb of her species. మూడో శ్లోకం, 3 శ్లోకాలు సంపుటి. And in order for nature to continue to produce the environment to which the soul visits and reforms, nature as a goddess must always keep her kingdom clean and strong, so that she may be intercoursed by the God and planting of the soul in the womb of her species. ఇక్కడ ఉపదేశిస్తున్నది యుగాంతము కాన్సెప్ట్. ఏంటి యుగాంతం చెప్తున్నారు ఆయన. యుగాంతం ఎందుకు వస్తుంది? ఏమన్నా దేవుడు శాపం పెడతాడా? అన్ని రంగాల్లో సుస్థిరంగా ఉన్న ఒక నాగరికత కొన్ని క్షణాల్లో మొత్తం ఎన్ని వేల కోట్ల మంది ఉంటే అన్ని వేల కోట్ల మంది వ్యానిష్ అయి భూస్థాపితం అయిపోతారు, అంతమైపోతుంది. ఎందుకు అయిపోతుంది యుగాంతం? సరిగ్గా అదే చెప్తున్నారు. అది చెప్తే మీకు చదివేటప్పుడు హాయిగా ఉంటుంది. ఎందుకు యుగాంతాన్ని ఎవరు సృష్టిస్తున్నారు? ప్రకృతే సృష్టిస్తాం. ఎవరు సృష్టిస్తున్నారు? ప్రకృతి అంటే ఎవరు? ఏదో ఒక దివ్యకాంతి పుంజం దానికి ఆ స్థూల ధర్మాన్ని ఇచ్చి, దానికి ఆ స్వభావాన్ని ఇచ్చి, దానికి ఒక అస్తిత్వాన్ని పరికల్పించాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలాలు ఎలాగో అలా ఒక అస్తిత్వాన్ని క్రియేట్ చేశాడు. ఏమై క్లియర్? తను ఎందుకు యుగాంతం చేస్తుంది? తను మొత్తం అదేంటి ఇప్పుడే అంత బాగా చెప్పారు కదా, వాళ్ళని పరిరక్షించడమే తన లక్ష్యం అన్నారు, తన స్థూల ధర్మం అన్నారు. వాళ్ళందరినీ ఒక్క దెబ్బలో మొత్తాన్ని వేసేయటం ఏంటండి అంటే అదే ఇక్కడ చెప్తున్నారు. And in order for nature to continue to produce the environment to which the soul visits and reforms, the nature as a goddess must always keep her kingdom clean and strong. ఏమంటున్నారంటే తన లక్ష్యం ఏంటి? తను ఆశ్రయించిన దేవదేవుళ్ళందరూ బతకాలనా, జీవించి ఆధ్యాత్మిక లక్ష్యాలు నెరవేర్చుకోవాలనా? మరి ఇక్కడ భూతలంలో నేపథ్యం ఏమాత్రం ఆధ్యాత్మికంగా ఎదగటానికి అనుకూలంగా లేకపోతే, ఎంతెంతగా భూతలానికి విచ్చేస్తే అంతంతగా సంస్కరణ జరగకపోగా మరింత పాతాళాల్లోకి మానవుడు జారుకుపోయే అత్యంత విషతుల్యమైన వాతావరణం ఉంటే, ఎటు చూసి అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి చెప్తాను. ఎటు చూసినా సాంకేతికత. మనిషి పుట్టినప్పటి నుంచి ఒక వింత పశువులాగా బతుకుతుంటే, ఎటు చూసినా ధనార్జన కోసమే బతుకుతూ ఉంటే, ఎప్పుడైతే అంటే ఒక్కొక్క వాతావరణం చెప్తున్నాను. ఒక నాగరికత వచ్చింది, ఆ నాగరికతలో సాంకేతిక పరిజ్ఞానానికి విచ్చలవిడి వ్యామోహం వచ్చింది. ఎప్పుడు మరింత సాంకేతిక ప్రగతి పదంలో ముందుకు సాగిపోవటం తప్ప, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పటికే ఆవిష్కరించిన సాంకేతికతని ఉపయోగించుకోవటం, మరింత సాంకేతికతని ఆవిష్కరించటం, ఇంత తప్ప ఆ నాగరికతలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని దేశాల్లో ఎంతమంది ప్రజలు ఉన్నారో అందరి ఆలోచన అదే. ఇంకో నాగరికత వచ్చింది. ఈ నాగరికతలో అందరికీ ధన సముపార్జన, కీర్తికాంక్ష. సో ఇంకో చోట ఏంటి? కేవలం కీర్తికాంక్ష, ధన సముపార్జన. ఏంటి? ఇదే, ఇంత తప్పితే ఇంకేం లేదు. ఇంకో చోట ఆ ధన సంపార్జనలో మనిషిని దారుణంగా హతమార్చడానికి నేపథ్యం ఉంది. లేకపోతే
ప్రతి 15 రోజులకి చంద్రుడి దగ్గర నుంచి శక్తిని కొట్టేసేయటం, సూర్యుడి దగ్గర నుంచి శక్తిని కొట్టేయటం, ఇలాంటి సన్నాసి నేపథ్యాలు వచ్చేసినాయి. లేకపోతే బాహ్యంలో దైవాన్ని అన్వేషించడం మరింతగా వింత పోకడలకి వెళ్ళిపోయింది. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ కాంతిపుంజం సంస్కరించుకోవటానికి రావటం సంగతి దేవుడు ఎరుగు. కానీ అక్కడ పుడితే సంస్కరణ వినాశనం అయిపోతుందని ఎప్పుడైతే ప్రకృతికి అర్థమైందో, ఈ నాగరికత ఇలా కొనసాగితే ఈ నాగరికతలో అంతర్భాగంగా జీవించడానికి దిగివచ్చిన దేవదేవుడు సంస్కరించుకునే అవకాశం లేశమాత్రం కూడా లేదు అని అర్థమైపోయిందో రూత్లెస్గా వాషౌట్ చేసి మొత్తాన్ని లేపోతలు పాడేస్తుంది. అది యుగాంతం. యుగాంతం ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది. చూడండి, నేను చెప్పినవి అన్నీ. తర్వాత అదే ఉంటుంది అనుకోండి చాప్టర్లో. అండ్ ఇన్ ఆర్డర్ ఫర్ నేచర్ టు కంటిన్యూ టు ప్రొడ్యూస్ ది ఎన్విరాన్మెంట్. సో అలాంటి నేపథ్యం అందించాలి. ఏది? దేవదేవుళ్ళైన దివ్యమైన కాంతిపుంజాలు భూతలంలో ఆవిర్భవించిన కాంతిపుంజం జీవించిన కాంతిపుంజం ఆధ్యాత్మిక ఎదగటం, ఎదిగిన కాంతిపుంజం తన్ని తాను సంస్కరించుకున్న ఆత్మచైతన్యం సంప్రజ్ఞత్వాన్ని పరిపూర్ణంగా సిద్ధించుకోవటం, సంప్రజ్ఞత్వాన్ని సంసిద్ధించుకుని ఒక విజేతగా భూతలం నుంచి స్వర్గానికి పునఃప్రయాణమయ్యే నేపథ్యాన్ని తాను పరినిర్మించాలి. అది ప్రకృతి యొక్క లక్ష్యం. సో అండ్ ఇన్ ఆర్డర్ ఫర్ ది నేచర్ టు కంటిన్యూస్ టు ప్రొడ్యూస్ ది ఎన్విరాన్మెంట్ టు విచ్ ది సోల్ విజిట్స్ అండ్ రీఫార్మ్స్. దాన్నే నేను చెప్పా, సోల్ విజిట్స్ అండ్ రీఫార్మ్స్. నేచర్ యాజ్ ఎ గాడెస్ మస్ట్ ఆల్వేస్ కీప్ హర్ కింగ్డమ్ క్లీన్ అండ్ స్ట్రాంగ్ సో దట్ షీ మే బి ఇంటర్కోర్స్డ్ బై గాడ్. క్లీన్ అంటే అదే. క్లీన్ అంటే అది. తన లక్ష్యానికి అడ్డుగా ఉందనుకో నాగరికత, లేపోతలు పాడేస్తుంది. క్లీన్ చేసి నేనేం చేశా, క్లీన్ చేశా అంటే మొత్తం వాషౌట్ చేసేసింది. అండ్ స్ట్రాంగ్ సో దట్ షీ మే బీ ఇంటర్కోర్స్డ్ బై గాడ్, ది ప్లాంటింగ్ ఆఫ్ ది సోల్ ఇన్ ది వూమ్ ఆఫ్ అవర్ స్పీసీస్. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఓకేనా? రాసుకోండి. మూడో శ్లోకానికి నేను చెప్తాను. ప్రకృతి తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి దోహదపడే తగిన వాతావరణాన్ని, నేపథ్యాన్ని అందివ్వడానికి అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒకవేళ తన ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చుకోవడానికి అవరోధాలు ఏర్పడితే ఆ అవరోధాలని పూర్తి స్థాయిలో క్షాళన చేసి తదనుగుణ్యమైన వాతావరణాన్ని పరికల్పిస్తుంది. ఈ సందర్భాన్ని కడు రమణీయంగా అభివర్ణించడం విశేషం. 3 చుక్కలు పెట్టండి, కింద రాయండి. ప్రకృతిని ఓ స్త్రీమూర్తిగా, దైవాన్ని ఓ పురుష పుంగవుడుగా అభివర్ణిస్తూ మంగళకరమైన వారి శృంగార సంగమంలో దైవం తన తనాన్నంతా రంగరించి ఆత్మచైతన్యంగా పిలువబడుతున్న బీజంగా మలచి ఆ స్త్రీమూర్తి గర్భానికి ప్రసాదించినట్లుగా అభివర్ణించారు. అవును, అసలైన సంగమం ఆ ప్రకృతి పురుషుని మధ్య జరిగినది. తత్ఫలితంగానే మానవుడు ఆవిర్భవించాడు. దట్స్ ఇట్. జై శ్రీరామ్.